హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు 29వ పాసురం అండి. దాని అర్థం పద్మగారు చెబుతున్నారు, వినండి. చాలా బాగుంటుందండి ఈరోజు పాసురం. ఇంకా రేపటితో ధనుర్మాసం వ్రతం అయిపోతుంది. రేపు రాత్రి కళ్యాణం చేస్తారండి అన్ని గుళ్ళల్లో. ఇవన్నీ నన్ను అడుగుతున్నారు. తర్వాత ఏమడిగారు, వీళ్ళు వెళ్తూ ఉంటారు కదా దేవుడి దగ్గరికి, 6 ముఖ్యమైన వాయిద్యాలు అవన్నీ అడిగారు. దాని తర్వాత మళ్ళీ ఏమడిగారు, మేము ఈ దగ్గరికి వచ్చి మీతో ఉండాలంటే చెవుకోగులు ఇవన్నీ అడిగారు. సరే అడిగారు. ఇవన్నీ తీసుకోవటానికి మీ అర్హత ఏంటి, మీకు ఏం అర్హత ఉంది? ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, మనం అడుగుతారు కదా నీకేం అర్హత ఉంది అని. మనం ఏం చదువుతాము, అబ్బాయి నేను డిగ్రీ చదివాను, నేను ఫస్ట్ క్లాస్, నేను అడగాను. కానీ వీళ్ళు అట్లా చెప్పలేదంటండి. మాకేం తెలియదు, మాకు ఏమీ రాదు, మా దగ్గర ఏమీ లేదు. మేము నిద్రలో ఇస్తే ఆవుల్ని అడవిలోకి తోలుతుంది, వాటిని నేర్చుకుని ఆ జీవనంతో జీవిస్తుంది. మాకు ఈ ఆహార నియమాలు కూడా లేవు మా దగ్గర. ఆహార నియమాలు లేనప్పుడు మన దగ్గర ఆ సాత్వికం అనేది మన దగ్గర ఉంది. ఎందుకంటే సాత్విక ఆహారం తింటే సాత్వికంగానే ఉంటుంది. మాంసాహారాలు తింటే రజోగుణం తమోగుణం అవి వస్తాయి, రెండే అవి వస్తాయి. మాకు అవి కూడా లేవు. కానీ మాకున్న అర్హత ఒకటి ఏంటంటే, నువ్వు మాతో ఉండటమే అర్హత. మా గోప వంశంలో నువ్వు పుట్టినందుకే మాకు అర్హత. నీకేం అర్హత ఉందని మమ్మల్ని వదిలిపెట్టేయాలని చూస్తున్నావేమో, కానీ నువ్వు మమ్మల్ని వదిలిపెట్టవచ్చు. పువ్వుకి వాసన, పువ్వులేందే వాసన ఉంటుందండి, మమ్మల్ని. అలాగే నీకు మాకు ఉన్న సంబంధం జగన్ సంబంధం, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టదు అని చెప్పి ఇవాళ 29వ పాఠంలో వచ్చారు. నువ్వు అలా అడిగావు కదా మమ్మల్ని. మేము పొద్దున్నే లేచి నీ దగ్గరికి వచ్చి ఈ తామర పువ్వు లాంటి పాదాలకు వందనాలు పాడారు, ఈ బంగారం వంటి పాదాలకి మంగళాశాసనాలు పాడారు. కాబట్టి ఈ మమ్మలను వదలొద్దు. సరే మీకు పర అని ఇవన్నీ ఇస్తాను, తీసుకోండి అన్నారు. తీసుకోండి అవన్నీ మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు, మనం ఇల్లు కట్టుకున్నాం, దాని మీద సంపాదించాం, మళ్ళీ ఇంకోటి కొనాలనుకుంటాం కదా. కానీ అన్ని